వెల్కమ్ టు వేద టీవీ వెల్త్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే. ఒకప్పుడు మోకాలు నొప్పులు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతే వచ్చేవి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సమాజంలో మోకాలు నొప్పులు ఏజ్తో సంబంధం లేకుండా అందరికి ఈక్వల్గా వస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు చింతగింజలతో పొడితో యూజ్ చేసి ఆ మోకాలు నొప్పి తగ్గింది, మాకు మంచి రిజల్ట్ ఉంది కూడా అని చెప్తున్నారు. యాజ్ ఏ డాక్టర్గా మీరేం చెప్తారు? అంటే కొంతమందికి ఇది ఎట్లా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, పెయిన్ ఎట్లా రిలీఫ్ అవుతుంది అనేది తెలియట్లేదు. యాజ్ ఏ డాక్టర్గా మీరేం చెప్తారు? చింతగింజలు మోకాళ్ళ నొప్పుల్లో సమర్థవంతంగా పనిచేస్తాయి. సో అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయాలు. ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు మరి ప్రజలు వాడుతున్నారు, దానివల్ల లబ్ధి కూడా పొందుతున్నారు, మంచి ఆరోగ్యం ఇబ్బంది లేకుండా వాళ్ళకి కలుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అవును సార్. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మోకాళ్ళ మధ్యలో అంటే కీలు మధ్యలో జిగురు పదార్థం ఉంటుంది. ఆ జిగురు పదార్థం తగ్గిపోవడం చేత ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం చేతనే ఆ భాగంలో మరి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. కూర్చోలేరు, నుంచోలేరు, మెట్లు ఎక్కలేరు, దిగలేరు. అదేవిధంగా ప్రతి దానికి కూడా అవస్థపడుతుంటారు. నడవాలన్నా, అదేవిధంగా నడవడమే కష్టమైన పరిగెత్త నుంచి చెప్పాల్సిన అక్కర్లేదు, కూర్చోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ప్రతి కార్యక్రమానికి ఈ నొప్పులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అసలుకు ఈ నొప్పులు ఎందుకు కలుగుతాయంటే మోకాళ్ళ భాగంలో వివిధ రకాల కారణాల చేత ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా మనకు హాని కలగజేసేటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికారకమైనటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఆ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. TNF ఆల్ఫా, తర్వాత సైటోకైన్స్, ఇంటర్లికిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, ఇలా రకరకాలుగా ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క ప్రభావం చేతనే మనకు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని మనం నిర్వీర్యం చేయగలుగుతామో అప్పుడు మోకాళ్ళ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. లాజిక్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో మరొక వైచిత్రం ఏంటంటే ఈ యొక్క చింతగింజలు మోకాళ్ళ గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు, అదేవిధంగా మోకాళ్ళ గుజ్జు సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా మల్టిపుల్గా ఉపయోగపడుతుంది. అంటే నొప్పి, వాపు ఇలాంటివి తగ్గించడమే కాకుండా మోకాళ్ళ భాగంలో నేను చెప్పిన పద్ధతిలో ఆరోగ్యకరమైన పరిస్థితి చేకూర్చేందుకు కూడా ఈ చింతగింజలు పనిచేస్తాయి. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పికైతే ఇది చాలా చాలా మంచిదండి. సార్ ఇది ఎట్లా అసలు యూజ్ చేయాలి? ఓకే, చెప్తానమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి అవగాహన లోపం చేత, వాడికి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి ఎట్లా పడితే అట్లా ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతిలో చేసుకుంటుంటారు. శాస్త్రీయంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే రోజు ఒక పెద్ద చెంచా పౌడరు, ఉదయం పెద్ద చెంచా పౌడర్, సాయంత్రం వేసుకునేటువంటి వాళ్ళు కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. వాళ్ళు చెప్తుంటే వింటుంటాను అనమాట, ఈ విధంగా వాడుతున్నాం సరే. ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే కడుపు ఉబ్బరించిపోతుంది, మోషన్ రాదు, 2 రోజులు 3 రోజులు కూడా మోషన్ రాదు, ప్రేవుల కదలికలు తగ్గిపోతాయి, ఆకలి తగ్గిపోతుంది, జీర్ణశక్తి మందగించిపోతుంది. ఎందుకంటే ఔషధంలో తప్పు కాదు, వాళ్ళు వాడేటువంటి విధానంలో తప్పు. కాబట్టి ఏ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకుంటే రిజల్ట్ వస్తుందో ఆ పద్ధతిలో తయారు చేసుకోవాలి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే 3 పూటలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొంతమంది ఆహారం తర్వాత తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొంతమంది ఆహారాన్ని ముందు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఆహారం ముందు తీసుకుంటే మంచి రిజల్ట్స్ కలుగుతాయి అని ఆహారం తర్వాత తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క చింతగింజలతో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల అది జీర్ణం కావడానికే సమయం పట్టేటైతే ఇది జీర్ణం కావడానికి దానికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు మరి ఆహార పదార్థాలు కూడా జీర్ణం కావడంలో కూడా కొంత టైం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా కొన్ని అవాంఛనీయమైన ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కడుపులో అసౌకర్యంగా ఉండడము, ఈ విధంగా కడుపు ఏదో కొద్దిగా నొప్పిగా ఉండడము, కడుపులో ఏదో పెట్టినట్లు అనిపించడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. ఇలా కాకుండా చింతగింజలు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలి. ఎలాగంటే చింతగింజల పొడిని కొన్ని ఔషధాలు కలిపి తయారు చేసుకోవాలి. ఇప్పుడు చింతగింజల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంది. మనకి ఈజీగా మార్కెట్లో చాలా చౌక ధరకే చింతగింజల పొడి దొరుకుతుంది. కాబట్టి ఆ చింతగింజల పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ చింతగింజల పొడి 100 గ్రాముల్లో 20 గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కలిపేసేయాలి.
జీలకర్ర మన ఇంట్లో ఉండేటువంటిది. అవును సార్. ఒక 20 గ్రాములు జీలకర్ర చూర్ణం. మూడవ పదార్థంగా రాక్ సాల్ట్, దీన్నే సైంధవ లవణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ సైంధవ లవణం మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది, గడ్డల రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. మనం గడ్డలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసినప్పటికీ పౌడర్ అయిపోతుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క సైంధవ లవణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఒక వారం పాటు ఒక్కసారే వాడాలి. బాడీకి అలవాటు కావాలమ్మా, బాడీకి అలవాటు అయిన తర్వాత మళ్ళీ కావాలంటే 2 సార్లు వాడుకున్నా తప్పులేదు. కానీ మొట్టమొదటి వారం మాత్రము, వారంలో మొట్టమొదటి వారము రోజు ఒక్కసారి మాత్రమే, ఉదయం కానీ సాయంత్రం కానీ వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? ఒక పావు టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని ఒక 50 ml లేదా మ్యాక్సిమం ఒక 100 ml వేడి పాలల్లో కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలను సేవిస్తుండాలి. తర్వాత ఒక వారం తర్వాత రోజు 2 సార్లు కూడా ఇదే పద్ధతిలో చేయాలి. ఉదయం ఒకసారి చేయాలి, సాయంత్రం పూట కూడా 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి చేయాలి. సో ఈ పద్ధతిలో రెగ్యులర్గా వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అన్నమాట. మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క అవసరాన్ని మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే దీన్ని జావరాగా కాచుకొని కూడా తాగొచ్చు. అది కూడా ఏంటంటే ఒక 100 గ్రాములు లేక 100 ml వాటర్ తీసుకొని 100 ml వాటర్లో ఈ యొక్క పౌడర్ మ్యాక్సిమం ½ టీ స్పూన్ వరకు వేసేసి జావలాగా తయారు చేసుకొని మొదటి వారం రోజు ఒక్కసారి తీసుకోవాలి. రెండవ వారం నుంచి ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మరి రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఆపరేషన్ పరిస్థితిని కూడా పోస్ట్ పోన్ చేసేదానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఇంకోటంటే ఈ చింతగింజలు చాలా గట్టిగా ఉంటాయి. సో అలాంటి పద్ధతిలో మన ఎముకలు కూడా దృఢంగా, పటిష్టంగా, బలంగా తయారవుతాయి అనమాట. ఇది వాడుకోవడం వల్ల కేవలం మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గడమే కాకుండా ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయి. ఎముకల్లో మరి కొన్ని రకాలైన పదార్థాలు లోపించడం కానీ, లేకపోతే కొన్ని రకాలైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎముకలు పెలుసు పారిపోవడము, తర్వాత చీటికి మాటికి విరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడము, వెంట్రుకల్లో చిన్న చిన్న రంధ్రాలు తయారు కావడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అట్లే ఎముకలను రక్షించేందుకు ఉపయోగపడుతుంది, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. వీటన్నిటికి మించి మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నటువంటి అంశం అయినటువంటి ఈ కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఈ యొక్క ఫార్ములా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క చింతగింజల పొడిలో మనం జీలకర్ర కలుపుతున్నాం కాబట్టి అజీర్ణం కలగదు, పొట్ట ఉబ్బరం ఇలాంటి లక్షణాలు కూడా కలవు. రెండోది ఏంటంటే మరి సైంధవరం కూడా అందులో కలిపాం కాబట్టి జీర్ణం కావడంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఔషధం కూడా చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుందండి. థ్యాంక్ యూ సార్. నమస్తే మా. చూశారు కదండి, ఈరోజు మనం అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.